హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీద రండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పల్చినట్లు విత్ చట్నీ, పలుకుల చట్నీ అయితే చేస్తున్నాను. పలుకుల చట్నీ చేస్తాను, అట్లయితే వేస్తాను. ఒక 7-8 అట్లయితే వస్తే అయిపోతుంది. ఇంకొంచెం ఎక్కువ తింటాను అనమాట. బట్ మార్నింగ్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. సో చూడండి, అందుకోసమే నేనైతే చట్నీ వేసుకున్నాను. కొంచెం ఇప్పుడు చలి తగ్గింది, బట్ లేచినట్టే బాగా ఉడికిపోయాను అనమాట. అంతా చల్లగా ఉంది. మీకు కూడా అలానే గాలి వేస్తుంది. నేను చల్లగా ఉన్నాను. ఈ వారం రోజులు ఏవో గాలి వస్తాయి అంట కదా, అందుకోసమే చల్లగా ఉంది అని అంటున్నారు మా ఆయనకి నేను అడిగితే. ఈరోజు సాటర్డే కదా, కొంచెం పవర్ స్నానం చేసి మంచిగా రెడీ కావాలండి. గీత పాపం వాళ్ళ ఆయన ఇద్దరూ లేగలేదు ఈరోజు. ఏంటో నేను ఒక్కదాన్ని లేస్తే ఎందుకంటే టిఫిన్ చేయలేదు. మళ్ళీ అతనికి డ్యూటీకి టైం అయిపోతాం. ప్లేట్ల మీద వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. చక్కగా లేచినట్టు వాళ్ళు పోసేసుకుంటారు, లేదా నా పని అయిపోయినట్టు నేను వెళ్ళి స్నానం చేసేస్తాను. తర్వాత వాళ్ళిద్దరు తింటాను. నేను ఎప్పుడు డబ్బులు ఎలా సేవ్ చేస్తానో తెలుసా? షాపింగ్ ట్రిక్ యూజ్ చేసి. ఆ ట్రిక్ ఏంటో మీకు కావాలా? ఫోన్ నుంచి మనం షూస్ వరకు మనం అన్ని ఏం కొనాలనుకున్నా కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియోలో కొనుక్కుంటాం కదా. మీరు అలా స్మార్ట్ గా ఆలోచిస్తే మీరు డైరెక్ట్ గా వెబ్సైట్కి వెళ్ళి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్సైట్స్ కి మనం క్యాష్ కరో ద్వారా వెళ్ళొచ్చు. క్యాష్ కరో అనేది ఒక ఇండియన్ యాప్ ఫండెడ్ బై రతన్ టాటా. ఇది మనకి రియల్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. అది వెంటనే మనం బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ షాపింగ్ చేసుకోవడానికి ఈ క్యాష్ కరో యాప్ లో 1500 వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. ఈ క్యాష్ కరోలో ఏజియో ఆఫర్ అండ్ క్యాష్ బ్యాక్ అనేది చాలా సూపర్ గా ఉంది. క్యాష్ కరోలో షాపింగ్ చేయడం కూడా చాలా సులువు. 2 స్టెప్స్. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్ నైతే క్లిక్ చేయండి. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వెంటనే 25 రూపాయల క్యాష్ బ్యాక్ నైతే పొందండి. లేదా ప్లే స్టోర్ నుంచి క్యాష్ కరో యాప్ ని డౌన్లోడ్ చేసుకుని నా యొక్క కోడ్ గొడ్ల 25 ని యూజ్ చేసి 25 రూపీస్ క్యాష్ బ్యాక్ ని పొందండి. తర్వాత ఇంకేం లేదు, సెర్చ్ లోకి వెళ్ళి ఏజియో అని టైప్ చేయండి. అక్కడ ఆరెంజ్ బటన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే క్యాష్ కరో అనేది మిమ్మల్ని ఆ వెబ్సైట్ లోకి తీసుకువెళ్తుంది. అక్కడ మీకు నార్మల్ గా మీకు ఎలా నచ్చితే అలా కొనుక్కొని ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసేసి మీరు క్యాష్ కరోలో మై ఎర్నింగ్ సెక్షన్ లోకి వస్తే మీ క్యాష్ బ్యాక్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ అనేది రియల్ మనీ. ఆ మనీని వెంటనే మీరు బ్యాంక్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేదా అమెజాన్ వోచర్ లోకి కూడా మార్చుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఇస్తున్నాను. ఇప్పుడే వెళ్లి లింక్ ని క్లిక్ చేసి క్యాష్ కరోని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ చాలా లైవ్ సేల్స్ అయితే నడుస్తున్నాయి. సో క్యాష్ కరో యాప్ ని యూజ్ చేసి మీరు కూడా సేవ్ చేసి మర్చిపోకండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ అయితే ఉంది. ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయినాక దేవుడికి అయితే దీపం పెట్టాను. మా ఆయన అయితే లేచి స్నానానికి వెళ్ళండి అని అంటున్నాను. వెళ్తాను అన్నారు. సో అంతలోపు నేనైతే టిఫిన్ తినేస్తాను. ఆ క్లాస్ ఉంది అలా నాకు గీత బాబు లేదు, లేకముందు తినేసాను అనుకో తినేస్తుంది. లేచిన తర్వాత తిన్నేవద్దు అసలు. బాబు లేసేది అనమాట. లేచిన తర్వాత స్నానం అయితే చేయించాను. తిన్నది కొంచెం అట్టు, అలానే కొంచెం పాలు తాగింది. హాయ్ చెప్పు. ఇప్పుడైతే పడుకోయే అంటే అతికి పడుకోవట్లేదు, ఎందుకంటే లేట్గా లేచింది కదా. సో ఎత్తుకొని చూస్తూ పక్కింటి ఆంటీ వాళ్ళ బాబాయ్ అయితే వచ్చాడనమాట. సో తను ఆడేస్తుంటే నేనైతే వంట అయితే చేస్తున్నా. ఈరోజు కర్రీ వచ్చేసి టమాటీ ములక్కాడ అయితే చేస్తున్నా. మధ్యాహ్నం సాటర్డే కదా, ఓన్లీ మధ్యాహ్నం కోసం అని చెప్పేసి. సో ఇదండి, ఇంకా ఎగుతున్నాయి అనమాట, ఉడుకుతున్నాయి. రైస్ అయితే పెట్టేసిన. మరి ఈరోజు చారు చేయను. డైలీ మొన్న చారుతోనే తిన్నాను. ఈరోజు పెరుగు అయితే వేసుకొని తినేస్తాము. ఏటి అది చూపిట్ కొంచెం. ఈ చల్లదనానికి మరి కొంచెం ఇంకా ఎక్కువ జలుబులా అనిపిస్తుంది అనమాట. అంత చల్ల ఉంది. గీతమ్మ ఎలానో స్వెటర్స్ గట్రా వేసుకుందని చెప్పేసి లావటి డ్రెస్ వేసేసాను. ఇది కొంచెం దొక్కగా ఉంటుంది అనమాట. సో తనకి చలి కూడా అంతగా ఉండదు. సో ఇంతవరకు అప్డేట్ వచ్చేసి అది. నెక్స్ట్ అయితే చూడాలి. ఇంకా గీతమ్మనైతే ఫస్ట్గా పడుకోబెట్టాలి. ఇంకా ఈ బాత్రూమ్ది పని ఏదో చేస్తున్నారు. సో ప్రతి ఇంటికి మా ఇంటికి కూడా చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూడా వస్తారంట. సో వాళ్ళు పని చేస్తే ఇళ్ళల్లో ఇంకా ధూళైతే అవుతుంది కంపల్సరీగా. 2 అవుతుందండి, ఇంకా పడుకోలేదు. అన్నం కూడా కొంచెం తినిపించాను. ఒక 4 ముద్దలే తిన్నది. చూడండి ఎలా నవ్వుతుందో. పడుకోవచ్చు కదమ్మా. తను పడుకోపోతే అసలు ఏం పని చేయనివ్వదండి. ఎలాగో ఒకలాగా ఎత్తుకొని అటు ఇటు తిప్పి వంట అయితే చేస్తాను.
అయితే ఆడ తప్పించి ఇంకొకటి. సో వాళ్ళైతే బాత్రూమ్స్ మీద క్లీన్ చేయడానికి, అంటే బాత్రూమ్స్ ఎందుకు ఇప్పుడు అవన్నీ చేస్తున్నారంటే కిందన అందరికీ వాటర్ అనేది వెళ్ళిపోతుందంట అల్మార్లోకి బట్టల్లోకి గట్ట. సో మొత్తం అపార్ట్మెంట్ మొత్తం చేస్తున్నారంట. సో మీరు కంపల్సరీగా చేయించుకోవాలంటే చేయించుకుంటున్నాం. వాళ్ళు అయితే మిషన్ ఐటమ్స్ గట్టి తెచ్చారండి. హాల్లో ఉన్న బాత్రూమ్కి అయితే చేపించేస్తున్నాం. అది టైల్స్ గట్ట అంతా పాడైపోయినాయి. ముందు వాళ్ళంతా అలా చేసేసి ఉండిపోయినాయి అంట అన్నమాట. అస్సలు బాగోదు. అందుకే నేను అస్సలు ఆ వాష్రూమ్ అనేది మేము వాడము. ఇప్పుడే లంచ్కి అయితే వచ్చేసారు. లంచ్ అయితే చేసేసాము. వాటర్ క్యాన్ అయితే వంపుతున్నారు అనమాట. గీత అందులో పెట్టి చేతులకి వెలుగుతుంది. బట్ కూర సూపర్గా ఉంది కదా నాని. టమాటీ ములిక్కాడు బాగుంది. తినేసారనమాట. ఇక్కడ మళ్ళీ డ్యూటీకి అయితే వెళ్ళిపోతారు. డాడీ వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్పండి. ఏంటి చెప్పి బాయ్ చెప్పి. డాడీ వెళ్ళిపోయారా? చీపురు పట్టుకున్నారు. వెళ్ళిపోయారు. బాయ్ చెప్తారా? ఏ డాడీ అరే డాడీ అరే ఏరమ్మా బుజ్జి ఇప్పుడు టైం 3 అయిపోతుంది, 2:30 అయిపోతుంది. ఇప్పటికి ఇంకా పడుకోవాలి. చూడు అల్లరి అల్లరి. దండు పిల్ల బుక్ తీసి చదువుతావే. చదువుకో. దానికి బ్యాటరీ లేవు. డాడీకి తీసుకురామను. అలాగైతే సౌండ్ వస్తుంది. ఈ మధ్య కూర్చుండిపోతుంది. ఏదైనా ఒక వస్తువు తీసిందంటే సెల్లో రీల్స్ చూసిన కూర్చొని చూస్తుంది. బుక్స్ తీసిన ఏం తీసినా అలా కూర్చొని ఎత్తి పెడుతుంది అనమాట. మళ్ళీ ముసిలినల్లా కూర్చుంటుంది. ఒక కాలు ఇటు పెట్టి ఒక కాలు అటు పెట్టి కిందన చెయ్యాలి. ఏంటమ్మది బుక్? ఏంటది రావట్లేదు. నువ్వు బుక్ మీద కూర్చోకూడదు. లేగు నొక్కితే అవ్వదు. ఇది బ్యాటరీస్ లేవు కదా బుక్కి. సో సౌండ్ రాదు. ఎంత చక్కగా తిప్పుతుంది చూస్తారా వాళ్ళు. లోపల అయితే వర్క్ జరుగుతుంది అనమాట. సో సౌండ్స్ వస్తాయి కదా. గీతమ్మ పడుకోక ఇప్పుడే పడుకుంది. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే ఇక్కడ బయటకు వచ్చేసాను. చూడండి ఎంత సౌండ్ వస్తుంది ఇక్కడికి వస్తుంది. సో బయటకు వచ్చేసి గీతమ్మని భుజం మీద వేసుకొని తిరుగుతున్నాను అనమాట. మరి లోపల ఉంటే లేచిపోతుంది. పాపం ఇప్పుడే పడుకుంది. మళ్ళీ అల్లరి పెట్టేస్తుంది. అందుకోసం ఈ బాధ నాకు ఈరోజు. ఎంతసేపు వస్తుందో ఒక 20 minutes 1 hour అన్నారు వాళ్ళు. చూడండి ఎంత సౌండ్ వస్తుందో. సో అది అన్నమాట. చెప్పులు బయట కనిపిస్తున్నాయి కదా. సో అది మా హౌస్. ఇంకెంతసేపు ఎత్తుకోవాలో నాకైతే అసలే ఎత్తుకొని అంతగా తిరగలేను చేతులు లాగిస్తే. బట్ తప్పదు కదా. సో ఇంకా వర్క్ అయితే అవుతుందన్నమాట. ఇంకా అవ్వలేదు. సో గీతు పాపనైతే ఆంటీ వాళ్ళ ఇంట్లో అయితే పడుకోబెట్టాను. సో చూడండి కనిపిస్తుంది కదా మా పక్క ఆంటీ వాళ్ళు, ఇందిరా ఆంటీ వాళ్ళని చెప్పేసి. సో వాళ్ళ ఇంట్లో అయితే చక్కగా పడుకుంది. ఇంకా లేగలేదు. సో నేనైతే అలాగ తనని చూస్తున్నా, అటు ఇటు తిరుగుతున్నాను. అయితే 3కి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే 6 అయింది కరెక్ట్గా. సో 3 hours పని అయితే అయింది. సో ఇదంతా డస్ట్ ఉంది. సో గీతమ్మకి వాళ్ళ అత్తాల ఇంటి దగ్గర ఉంచేసి మీదన తుడిసేసి వచ్చేసాను. రేపు ఎలాగే వచ్చిన వస్తుంది, నీట్గా వస్తుంది అని చెప్పేసి. నాకు కొంచెం ఆకలి అయితే వేస్తుంది. సో పాలైతే మరిగి పెడుతున్నా. మొన్న ఆచి సేమియా గురించి చెప్పాను కదా, అది ఉంది కొంచెం. అది వేసుకొని నేను తినేస్తాను. కొంచెం దగ్గు వచ్చినా పర్లేదు, మరి నాకు ఆకలి వేస్తుంది. నేను ఉండలేను. కొంచెం పాలు ఉంచేసి పాలు నీళ్ళు కలిపేసి సేమియా తిందామని. గీతమ్మకైతే ఇప్పుడు కొంచెం సీర్లకైతే పెట్టాను. తిన్నది చూడండి ఆడుతుంది. పదా నీకు మొహం గట్ట కడిగేసి మళ్ళీ డ్రెస్ మారుస్తాను. చూడండి మారుస్తాను ఇప్పుడే మారుస్తాను. పద. ఇంకా వాళ్ళు అయితే రాలేదు. వెయిటింగ్ వాళ్ళ డాడీ కోసం. ఇప్పుడే మా ఆయన అయితే వచ్చారు. గీత పాపకి డైపర్ వేస్తాను.
నా సేమియా పాయసం అయితే అయిపోయింది, కొంచెం ముద్దగా చేసిన, ఇప్పుడైతే తినేయాలి. మా ఆయన తినరు, చూద్దాం తింటే తింటారా. మా ఆయన ఎప్పుడు తినరు, బట్ బాగుంది అన్నారు తినేసి. సేమియా నచ్చదు అతనికి. గీత మాకు చూడండి ఆకలి వేస్తుంది నాకు ఎప్పటి నుంచి అనుకుంటాను, ఓ ఈ పని వల్ల అవలే ఇంకెందుకని సేమియా పాయసం అలాగా ఆచిది ఉంది కదా, మనం 75 రూపాయలకు కొన్నాం, అన్ని ఇస్తాడు పాల్లో వేసి మనకి పెట్టి, అది చాలా టేస్ట్ ఉంటుంది ఇది. సో ముగ్గురు అయితే ఇప్పుడు తింటున్నాం. రేపు సెలవు సండే సండే. మా ఆయన అయితే తినేసారు, మ్యాగీ తిన్నారు అతను, నేనైతే పలచినట్లు తింటాను, నేను ఫేవరెట్ కదా పలచినట్లు. సో గీతం అయితే చూడండి ఎలా ఆడుకుంటారు. నేనైతే ఇప్పుడు తింటున్నా. పచ్చడు ఆంటీ వాళ్ళు పక్కింటి ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట, ఎక్సలెంట్ ఉన్నాయి. అల్లం పచ్చడి, అల్లనేటమా, ఉసిరికాయ పచ్చడి చాలా బాగున్నాయి. ఆడుతూ తినేస్తున్నాను నేను. సో టిఫిన్ అయితే చేసేసాను. ఇప్పుడైతే బుజ్జిపాపకి కొంచెం పాలు అయితే పెట్టేస్తాను, మిగతా అంటే మా ఇద్దరం తాగేస్తాం. కొంచెం ఉన్నాయి, అవి కూడా ఎక్కువ లేవు. సో ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియోస్ ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.